మీడియాలో ఒక వార్త నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే, బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే, ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు వేస్తాం, ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. అడగడంలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఎవ్వరు తప్పు పట్టరు. ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ చివరికి ఏమవుతుంది, చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి, అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి, ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది, దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి, మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్ గా వివరిస్తుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది. కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. వీళ్ళు డమ్మి, వాళ్ళు డమ్మి, వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తుండేను. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. బీసీ అంటే మరి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతున్నారు కదా, ట్విట్టర్లు పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యని చెప్పాను, మేము బాధ్యత అయిపోయినాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. మీ పార్టీని ప్రకటించుకోండి మరి. అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరిస్తూ ఉంటారు. బీసీకి ఇవ్వాలి, బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా? లక్ష్మణ్ గారు బీసీ, లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా?
చలపతిరావు గారు బీసీ వారికి వెళ్ళలేదా? దత్తాత్రేయ గారు బీసీ దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా? బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా? మరి ఏడవైనాయి? మరి బీఆర్ఎస్ లో ఒక్కరిని బీసీని అధ్యక్షుడు చేసిరా? మరి చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు? దళితులు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా 10 సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టుపుట్టు పైసలు సంపాదించారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసేటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు, మంచి పరిణామాలు కావు కూడా. అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అంటున్నా. ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.